హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా కారులో పోలీసులతో మాట్లాడడానికి ఇక ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మాయ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టడానికి ఇక మాట్లాడుకుంటూ కారులో వస్తుండగా దారిలో ఇక మాయని వెంబడిస్తూ ఉంటారు దొంగల ముఠ. ఇక వెంటనే మాయ అని చెప్పి ఇక రాజ్తో చెప్పేసరికి రాజ్ ఇక వెంటనే కారు దిగి ఆ రౌడీల్ని ఇక చితకబాది మొత్తానికైతే ఇక మాయని ఇంటికి తీసుకొని వస్తారు. మాయ ఇంటికి రాగానే ఇంట్లో అందరూ కూడా హాల్లోనే ఉంటారు. అందరూ అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అన్నయ్య, తను ఇక వైజాగ్లో నీ పర్సనల్ పిఏ కదా, తినే కదా మాయ అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. మాయ తలకు కట్టుకొని చాలా నీరసంగా అలానే ఇక పరుగున వచ్చింది కాబట్టి చాలా నీరసమైపోయి ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి పైనుంచి చూస్తూ ఉన్న రాహుల్ ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా, ఎందుకంత గావు కేకలు పెడుతున్నావు, ఏమైంది అని చెప్పాను. కానీ ఏమైందా, కొంపలు మునిగిపోయాయి. ఇక ఆ మాయని ఇక రౌడీలను పెట్టి ఆపే ప్రయత్నం చేశాం కదా, కానీ సరాసరి నట్టెట్లోకి వచ్చేసింది. హాల్లో అందరి ముందు నుంచుంది. ఒకసారి చూడు రా అని చెప్పి ఇక పైనుంచి కిందికి చూపించగానే దెబ్బకి గుండెలు జారిపోతాయి రుద్రాణికి. ఏంటి మాయ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది. అసలు ఈ రౌడీల్ని అనవసరంగా నమ్మాం. వీళ్ళకి డబ్బు ఇవ్వడం తప్పించి వీళ్ళు హాయిగా తినేసి తాగేసి మాయని వదిలేసినట్టున్నారు. ఇలాంటి బాపతంతా నీకు ఎక్కడ దొరుకుతారా అనగానే, సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ, నాకెందుకో మన ఇద్దరికీ కూడా కేరా ప్లాట్ఫామ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇదిగో మమ్మీ, నన్ను అయితే ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అసలే నేను ఒక బిడ్డకి తండ్రిని కాబోతున్నాను, నన్ను ఇలా వదిలిపెట్టే అని చెప్పి ఇక రాహుల్ అంటూ ఉంటే చంప మీద కొట్టి, ఏరా పిచ్చిగా ఉందా, నేనొక్కదాన్నేనా, నేను పరాయిదాన్నా, నీ బాగు కోసం కదరా ఇంత కష్టపడి దాన్ని చంపించే ప్రయత్నం చేశాను. దాన్ని దొంగల ముఠాతో కిడ్నాప్ చేయించాను. అది ఏదో రకంగా వచ్చి సచ్చింది. కానీ ముందు నుంచే ఎందుకురా ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలని చెప్పి అంత బాధపడుతున్నావు. అయినా నువ్వు వెర్రిబాగులోడి కాబట్టి నీకే అలాంటి వాళ్ళందరూ దొరుకుతారు. ఇప్పుడు మనల్ని ఆ మాయ ఏమీ చేయలేదు అని చెప్పనగానే, ఎలా చెప్తున్నావు మమ్మీ అని చెప్పి అంటాడు రాహుల్. ఒరే పిచ్చి మొహోడా, దానికి మనం ఎప్పుడు కూడా ఎదురు వెళ్ళలేదు. ఎంతసేపు రౌడీలతో దాన్ని చంపే ప్రయత్నం చేయించాం, ఒకసారి ఇక కిడ్నాప్ చేయించాం. నేను కారు గుద్దిన రోజు కూడా అది ఇక గుద్దిన వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా పడిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా మనం కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేనట్టే ఉంటాం. కాబట్టి కిందకి నడు, అసలు ఇంతకీ ఆ మాయ ఎక్కడ దొరికిందో ఏంటో అని చెప్పి ఇక కిందకి వస్తారు. అనామిక కూడా ఇక చూస్తూ ఉంటుంది. ఏంటి, మొత్తానికి కావ్యక్క మాయని తీసుకొచ్చిందనమాట. అసలు ఏం జరిగిందో ఏంటో వినాలి, విన్నాక తెలుస్తుంది ఈ దిగ్గరాల కుటుంబ గౌరవ ప్రతిష్టలు అని చెప్పి ఇక కిందకి రాగానే ఇక మాయకి, ఇదిగో మాయ, నీ జీవితంలో ఏం జరిగింది, ఏ విషయం కూడా అబద్ధం ఆడకుండా అసలు ఈ కుటుంబం గురించి నీ నోటితో వినాలనుంది, చెప్పు. అసలు నువ్వు ఎందుకని ఈ రకంగా చేశావో మొత్తం విడమర్చి చెప్పు మాయా అని చెప్పి ఇక కావ్య అడుగుతుంది. ఇక వెంటనే చెప్తుంది మాయ అయితే, నిజానికి నేను అసలు యాక్చువల్గా ఈ కంపెనీలో పనిచేయలేదు. ఫస్ట్ నేను అలంకృత కంపెనీలో నేను పర్సనల్ పిఏగా పనిచేసేదాన్ని. అలంకృత కంపెనీ ఎండీకి ఆయన చాలా దుర్మార్గుడు. వాడి సంగతి తెలియక వాడితో పాటు నేను చాలా క్లోజ్గా ఉండేదాన్ని. నన్ను ప్రేమ అని చెప్పి నమ్మించాడు. ప్రేమిస్తున్నానని నన్ను చాలా చోట్లకి పర్సనల్గా తీసుకొని వెళ్ళేవాడు. నేను నిజమేననుకున్నాను. పెళ్లి చేసుకుంటానన్నాడు. అన్నిటికీ సరేనని చెప్పి ఇక పెళ్ళి ఎలాగో జరుగుతుంది కదా అని చెప్పి ఒకరోజు అనుకోకుండా ఆ ఎండీతో పాటు నేను అనుకోకుండా తప్పు జరిగిపోయింది. కానీ అక్కడే అసలంతా కూడా అక్కడే జరిగింది.
ఇక ఆ రోజు నుంచి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఇదిగో మాయా, నేను చెప్పినట్టుగా చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను, ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పి నాకు చెప్పారు. ఏం పని అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయిన స్వరాజ్, అలాగే ఇక సుభాష్, వీళ్ళిద్దరు కూడా మన కంపెనీ కంటే చాలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు వాళ్ళ కంపెనీ. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా నువ్వు అక్కడ జాయిన్ అయ్యి అన్నీ నాకు చేరవేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆ ఇల్లు పరువుకి ప్రతిష్టకి అన్నిటికీ ముందుండే కుటుంబం అంట. కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఖచ్చితంగా మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని చెప్పి నన్ను నమ్మించాడు. నన్ను ఎక్కడ మోసం చేస్తాడేమోనని భయపడి సరేనని ఇక సుభాష్ సార్ దగ్గర పర్సనల్ పిఏగా జాయిన్ అయ్యాను. ఇక కంపెనీ కొన్ని విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా చేరవేస్తూ వచ్చాను. అందుకే 2-3 సార్లు మన కంపెనీ టెండర్ మొత్తం కూడా పోతూ ఉండేది. కానీ అది నా పని, నేను చేయడం వల్లే ఆ రకంగా జరిగింది. కానీ అంతటితో ఆగలేదు ఆ దుర్మార్గుడు. ఇక పెళ్లి చేసుకోమని నేను నిలదీస్తే, ఏయ్ పెళ్ళి లేదు గిల్లి లేదు, పెళ్ళి పక్కన పెట్టు, ముందు నీ జీవితం ఎటెళ్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనవసరంగా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు పెళ్ళి ఎందుకు? నేను చెప్పినట్టుగా చేస్తే నీకు డబ్బులు వర్షమే కురిపిస్తాను. అయినా నువ్వు నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే నీకే మంచిది అని చెప్పి అనగానే, నేను చెయ్యను, ఇక నుంచి నువ్వు నన్ను మోసం చేశావని అర్థమైందని నేను ఆయన మాట లెక్క చేయలేదు. కానీ అప్పుడు నన్ను ఇక కొట్టి నా ఫొటోస్ అన్నీ కూడా తీసి, ఇదిగో నీకు సంబంధించిన ఫొటోసు, నీకు తెలియకుండానే నీ బెడ్రూమ్లో ఈ కెమెరా పెట్టి కావాలనే కొన్ని ఫొటోస్ని మేము తీసుకున్నాం. మేము చెప్పింది చేయకపోతే నువ్వు నీ జీవితంలో తల ఎత్తుకొని ఎక్కడ బ్రతకలేవు అని చెప్పి నన్ను బాగా ఇరికించేశారు. ఇక తప్పదన్నట్టు ఇక ఏం చెప్పమంటే ఆ రకంగా చెప్పాను. చివరికి సుభాష్ సార్ని నా వలలో వేసుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా అసలు నన్ను కన్నెత్తి కూడా చూసేవాళ్ళు కాదు. కానీ నేనే కావాలని ఆయన్ని ఏదో రకంగా ఏమర్చి ఆయనతో క్లోజ్గా ఉండేదాన్ని. ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంటే మధ్యలో ఆయన తాగుతున్న కూల్ డ్రింక్లో మత్తు మందు కలపమన్నారు. అది నేను పర్సనల్గా సార్ని కలిసి ఇచ్చాను. ఆయన అది తాగినాక ఆయన ఏమీ తెలియలేదు. ఆయన ఒక్కసారిగా ఇక కళ్ళు మూసుకొని పూర్తిగా మత్తులో మునిగిపోయారు. ఆ మత్తులో అనుకోకుండా నాతో ఆయన కలిసి తప్పు జరిగిపోయింది. నిజానికి ఆయనకి ఏమాత్రం తెలియదు. ఆ తప్పు జరిగిన సంగతి కూడా నేను చెప్పే వరకు ఆయనకి తెలీదు. అంతే, ఆయనకి తెలియకుండా చేసిన తప్పుకి ఆయన్ని బాధ్యతని చేయమన్నారు. ఇక అనాథ శరణం నుంచి ఒక బిడ్డని తీసుకొని రమ్మన్నారు. ఆ అనాథ శరణంకి వెళ్ళి ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆయనకి పుట్టిన బిడ్డ అని చెప్పి నమ్మించమన్నారు. ప్రతి నెల 10 లక్షలు నా అకౌంట్లో వేయమని ఇక సరాసరి వాళ్ళ అకౌంట్కి వెళ్ళేలాగా వాళ్ళు చేసేవాళ్ళు. ఇక ఒక్కసారిగా ఇక నా గురించి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, నిజం బయట పెట్టేస్తాననుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇక నన్ను కొంతకాలం వరకు ఎవ్వరికి కనపడకుండా అజ్ఞాతంలో ఉండు అని చెప్పి నన్ను బయటికి రానివ్వలేదు. నిజానికి నేను చాలా పాపం చేశాను. ఇంత మంచి సార్ని అనవసరంగా చిక్కుల్లోకి నెట్టేశాను. కానీ ఆ దేవుడు నాకు తగిన శాస్తి వేశాడు అని చెప్పి ఏడుస్తుంది. ఇంట్లో అందరూ కూడా మాయ చెప్తున్న మాటలకి అందరూ సైలెంట్ అయిపోయి అలానే వింటూ ఉంటారు. ఇక ఏదైతే నేమైంది, నా జీవితం గురించి ఏదైనా పర్వాలేదు, నేను మాత్రం ఉన్న నిజం చెప్పేస్తాను, ఎంతకాలం ఈ రకంగా నేను అని చెప్పి ఇక నేను వైజాగ్ నుండి సరాసరి హైదరాబాద్ వచ్చాను. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత మధ్యదారిలో నాకు ఆ దొంగలు కాల్ చేసి నువ్వు గనక మేము చెప్పినట్టు చేయకపోతే నీ తల్లిదండ్రుల్ని చంపేస్తామని బెదిరించారు. నా తల్లిదండ్రుల్ని వాళ్ళ గుప్పెళ్ళలో పెట్టుకొని ఇక నన్ను బెదిరించేసరికి, ఆ రోజు కావ్య నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేసరికి నిజాలన్నీ చెప్పకుండా నేను పారిపోయాను. ఆ తర్వాతే నాకు యాక్సిడెంట్ అయింది. కానీ ఇక నా తల్లిదండ్రుల గురించి ఇక నన్ను ఎవరేం చేసినా, నా తల్లిదండ్రులు ఎవరైనా చేసినా నేను లెక్క చేయను. ఇక ఉన్న నిజమే చెప్తానని వచ్చాను. దయచేసి నన్ను నమ్మండి సార్. ఎలాంటి మంచివారో ఎలాంటి తప్పు చేయలేదు. ఈ బిడ్డకి అలాగే సార్కి సంబంధం లేదు.
నన్ను క్షమించండి అని చెప్పి ఇక మోకాళ్ళ మీద జరిగిందంతా కూడా చెప్తుంది మాయ అయితే. మాయ చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా ఇక సుభాష్ వంక చూస్తూ ఉంటే సుభాష్ అలానే తలదించుకొని ఉంటాడు. ఇక వెంటనే ఇక ఇందిరాదేవి వెళ్ళి, అరే సుభాష్, నేను నా చేతితో కొట్టానురా, నా చేతుల్ని నాకే కోపం వస్తుందిరా, నువ్వు నిజంగా తప్పు చేసావేమోనని, కోడలు ఏదన్నా అయిపోతుందేమోనని అనవసరంగా నిన్ను చేయి చేసుకున్నాను, నన్ను క్షమించరా అని చెప్పనగానే, అమ్మా నువ్వు నన్ను అడగడం ఏంటమ్మా, నేనే తప్పు చేశాను, నా వల్లే ఇంత కష్టాలు అని చెప్పనగానే వెంటనే అపర్ణ పరుగున వచ్చి సుభాష్ని, ఏవండి మీరు ఏ తప్పు చేయలేదు, మీరు తప్పు చేశారేమోనని మీ మనసుకి అనిపించి ఇక ఆ బిడ్డకి తండ్రిగా అనుకొని మీరు తప్పు చేశాను అంటున్నారు. మనకు తెలియకుండా జరిగిన తప్పు ఒక తప్పే కాదు, ఇక మీరు మత్తులో తెలియక చేశారు, అలాంటప్పుడు అది తప్పు ఎలా అవుతుంది, మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే జరిగిన విషయాలన్నీ మాయ చెప్పడంతో చాలా వరకు మనసు రిలీఫ్ అయిపోతుంది అపర్ణకి. ఇక వెంటనే రాజ్ అయితే, చూడు మాయ, ఇప్పుడు ఆ అలంకృత కంపెనీ ఎండి మీద కేసుని ఫైల్ చేయాలనుకుంటున్నాం, నువ్వు వచ్చి నీకు వాళ్ళు ఏ రకంగా టార్చర్ చేశారో అవన్నీ కూడా కంప్లైంట్లో రేస్ చేయి, నీ ఫొటోస్ ఏమన్నా ఉన్నా అవి సీక్రెట్గా పోలీసులు నీకు అప్పచెప్తారు, నీ వెనకాల మా కుటుంబం అంతా నుంచుంటుంది అని చెప్పి అనగానే, సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ నా తల్లిదండ్రులు అనగానే వెంటనే సుభాష్ అయితే, ఇదిగో మాయా, నీ తల్లిదండ్రులకు వచ్చిన డోకా ఏమీ లేదు, వాడు ఏమీ చేయలేడు, మనం కంప్లైంట్ పెడుతున్నాం, వాడు ఎక్కడున్నా కూడా వాడిని ఈడ్చుకొని వచ్చి ఒక ఆడపిల్లని ఈ రకంగా ఇక అనుభవించి చివరాఖరికి వేరొక కంపెనీ మీద గ్రడ్జ్తో నిన్ను యూజ్ చేసుకొని నిన్ను బాధ పెడుతున్న ఆ వెధవని నేను వదలను, పద అని చెప్పి అనగానే అపర్ణ వెంటనే, అవునండి, నిజానికి ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని అసహ్యంగా ఆ రకంగా ఎలా చేస్తాడు, వాడిని జీవితాంతం జైల్లోంచి మగ్గేలాగా చెయ్యాలి అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక మాయ వైపే నుంచుంటారు. ఇక వెంటనే మాయకి న్యాయం చెయ్యాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించి మాయని ఇక ఒక భద్రంగా పోలీస్ ప్రొడక్షన్స్లో మాయకి అప్పచెప్తారు. బిడ్డని తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయానికి ఇక రాజ్ కావ్య ఇచ్చేస్తారు. ఇచ్చే ముందు ఇక బిడ్డ పేరున 20 లక్షల రూపాయల చెక్కుని అక్కడ ఉన్న ఓనర్ చేతిలో పెడతారు. ఈ బిడ్డ ఇక మీ బిడ్డని మంచిగా చూసుకోవాలి అని చెప్పి ఇక ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దులాడుతూ ఇక కావ్య అయితే కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతకాలం ఆ బిడ్డని ఇక రోజు చూసుకునేసరికి చాలా ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే కావ్యని దగ్గరకు తీసుకుంటాడు రాజు అయితే. ఏంటి కళావతి, ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు, ఆ బిడ్డ మన బిడ్డ కాదు అని చెప్పనగానే ఇక వెంటనే ఆ బిడ్డని వాళ్ళు తీసుకుంటారు. మనం వీడిని ఎందుకు వదిలేయాలి, మనతో పాటే తెచ్చుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. వెంటనే ఇక రాజు అయితే, అంటే మన ఇద్దరం కూడా పిల్లల్ని కనడానికి అర్హులు కాదా ఏంటి అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా రాజు వంక చూస్తూ ఉంటే, అవును కళావతి, మన ఇద్దరికి పెళ్ళయి సంవత్సరం అయింది, సంవత్సర కాలం పాటు ఏదో రకంగా కాలం గడిచిపోతూనే వచ్చింది. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. చివరాఖరికి అమ్మా నాన్న విషయంలో నువ్వు ఎంతగా ప్రయత్నం చేశావో, చివరాఖరికి నీ చెల్లి విషయంలో కూడా అసలే పెళ్లి కాలేదు, అందరూ కూడా పెళ్లి కాని అమ్మాయిని ఏ రకంగా నిందలు వేస్తారో తెలిసి కూడా ఈ విషయంలో అప్పుని ఇన్వాల్వ్ చేసి అప్పు కూడా ఇక మమ్మీ గురించి డాడీ గురించి ఆలోచించి ఇంతగా సహాయం చేశారు. అసలు నిజానికి నువ్వే గనక ఈరోజు లేకపోయింటే ఎప్పటికీ కూడా ఆ మాయ ఇంటి వరకు వచ్చేది కాదు, ఆ కంపెనీ వాళ్ళు సంగతి మనకు తెలిసేది కాదు. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కళావతి. ఈ విషయం నిన్ను ఇక మ్యారేజ్ డే రోజే నీకు డైమండ్ రింగు తెచ్చాను, ఫ్లవర్ బొకే తెచ్చాను, కానీ ఆ రోజంతా తలకిందులుగా అయిపోయేసరికి నేను నీకు చెప్పలేకపోయాను అని చెప్పి ఇక జేబులోంచి ఇక డైమండ్ రింగ్ని తీసి కావ్య వేలికి తొడుగుతాడు. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆశ్చర్యపోతుంది. ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతారు చాలా సరదాగా కావ్య అలాగే రాజులు. ఇక ఒకవైపు మాడు మొహం వేసుకొని అనామిక అలాగే ఇక రుద్రాణి ఇద్దరు కూడా గోతికాడ నక్కల్లాగా కూర్చుని ఉంటారు. ఇక వెంటనే, ఏంటాంటీ ఏం జరిగింది, ఈ ఇంట్లో నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను,
ఎప్పుడు కూడా ఏది జరిగినా చివరాఖరికి ఆ కావ్యకి ఫేవరే జరుగుతుంది. ఈరోజు కూడా మొత్తానికి ఆ మాయని తీసుకుని వచ్చి ఇంట్లో అందరి ముందు మార్కులు కొట్టేసింది, ముఖ్యంగా అపర్ణ ఆంటీ విషయంలో అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే, ఎంతకాలం ఎంతకాలం అలా బాధపడతావు అనామిక? ఇక మనం ఏ ప్లాన్ వేసినా వాళ్ళకే ఫేవర్గా అవుతున్నప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఏదైనా చేద్దాం, ఇప్పుడైతే నాకు ఓపిక లేదు అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. అనామిక మాత్రం ఏంటి ఏంటి రుద్రాణి గారు నాకు సలహా ఇవ్వాలా, నాకు తెలీదా ఏంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. ఇక రాగానే కళ్యాణ్ అయితే అప్పుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. బ్రో, నువ్వు చాలా గ్రేట్ బ్రో. నీ గురించి నేను ఏదో తక్కువ అంచనా వేసాను కానీ నిజానికి నీ అంత డేర్ అండ్ డాష్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు బ్రో. నిజానికి మా కుటుంబం గురించి నువ్వు ఎంతగా ఆలోచించావు. నేనంటే మా పెద్దమ్మ పెదనాన్న అవుతారు కాబట్టి నేను ఆ హోటల్ రూమ్కి రావడానికి ధైర్యం చేశాను. ఇక వదిన ఈ ఇంటి కోడలు కాబట్టి ఆ రకంగా అందరికీ కూడా నిజం తెలియాలని ఆ రకంగా డేర్ చేసింది. కానీ నువ్వు ఎంత గ్రేట్ బ్రో, అసలు నువ్వు నిజానికి అని చెప్పి ఆపేస్తాడు. ఏంటి కళ్యాణ్, ఏదో చెప్పాలని ఆపేశావేంటి అనగానే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో, కానీ ఇప్పుడు నేను చెప్పానంటే ఖచ్చితంగా నువ్వు అది అపార్థమే చేసుకుంటావు అనగానే, ఏం పర్వాలేదు చెప్పు, నేనెందుకు అపార్థం చేసుకుంటాను అని చెప్పి అప్పు అనగానే, ఐ లైక్ యూ బ్రో అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అప్పు అలానే సైలెంట్ అయిపోతుంది. హలో హలో ఏంటి బ్రో, ఏమి మాట్లాడవు అనగానే, ఏమీ లేదురా బాయ్, నాకు కొంచెం పనుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా అప్పు మొహం కడుక్కొని, ఇదేంటిది, వీడు మళ్ళా నాకు ఆశలు రేకేలాగా మాట్లాడుతున్నాడు, వాడికి పెళ్ళయింది, పెళ్ళం ఉంది, కానీ నన్నెందుకు ఆ రకంగా మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా నా మూలంగానే, నేను ఇక కళ్యాణ్తో మాట్లాడకూడదు, అనవసరంగా నా మనసు నేను మళ్ళా ఇక ఎన్నిసార్లు కూడా కళ్యాణ్ గురించి ఆలోచించకూడదు అని చెప్పి ఇక అప్పు అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక కళ్యాణ్ అయితే, ఏంటి బ్రో, ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉంటే పక్కకి అనామిక వచ్చి నుంచొని, కాల్ కట్ అయిపోయినట్టుంది, చూసుకోండి, అవతల భార్య ఉంది, ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని కొంచెం కూడా ఇంత కూడా సిగ్గు లేకుండా ఎవరితో అయితే తిరగకూడదని చెప్తున్నామో వాళ్ళతోనే పదే పదే ఫోన్లో మీటింగులు పెడుతూ ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? ఇక నన్ను పక్కకి తోలేసి దాని ఇంటికి తీసుకొని వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది అనామిక. అనామిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతి దానికి భూతద్దంలోంచి చూస్తున్నావు. నేను అప్పుతో మాట్లాడుతున్నాను, నీలాగా వంకరగా మాట్లాడలేదు అనగానే, అప్పుతోనే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అది ఆ హోటల్ రూమ్లో దొరికారు, అయినా కూడా అది ఈ ఇంటికి వచ్చి అందరి ముందు దర్జాగా తిరుగుతుంది. ఇదంతా ఇలానేనా? జీవితాంతం ఇలానే గడిచిపోతుందా? నేను ఒక పక్క భార్య ఉండగానే అప్పుతో ఐ లవ్ యూ అంటున్నావు అంటే అర్థం ఏంటి? నేను ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని చెప్పి, ఎంతసేపు మీ కుటుంబానికి ఆ కావ్య ఆ అప్పు అంటే బాగా ఇష్టం, ఇక్కడ ఈ ఇంటి కోడలుగా నాకు ఏ విలువ లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇదిగో అనామిక, నువ్వు అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి గొడవలు చేసావంటే అస్సలు ఊరుకోను. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు, అనవసరంగా ఇంకా నువ్వు ఎక్కువ చేసావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటే పెద్దగా అరుస్తుంది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఏదైనా పర్వాలేదు, ఈరోజు నా మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కుతాను. ఏంటి ఇప్పుడు ఏం చెప్తావు? ఆ అప్పుతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తావా? చేయడానికి వీల్లేదు. అది ఆ కావ్య, వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంటిలో గోతికాడ నక్కల్ లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ నా నోరుని పదే పదే వాళ్ళ గురించి మాట్లాడేలాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక అపర్ణ సీరియస్గా వస్తుంది. అనామిక, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నా కోడల గురించి ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు చెల్లి గురించి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేవు. అయినా కళ్యాణ్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆట బొమ్మ అనుకుంటున్నావా? వాడి మనసుని వెరగొట్టేలాగా చేస్తూ వాడు నీతో కలిసి కాపురం చేయాలని అంటున్నావే, అదెక్క న్యాయం అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. వెంటనే, ఆంటీ, ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం, దయచేసి తలదొర్చొద్దు అనగానే వెంటనే అపర్ణ, ఏయ్
ఏం మాట్లాడుతున్నావు? నీ భర్త నువ్వు నీ బెడ్రూమ్లో ఉంటే ఎవ్వరూ తలదూర్చుకోరు, కానీ తీసుకొచ్చి రభస మొత్తం హాల్లో పెడితే ఎవరైనా తలదూరుస్తారు. అయినా నువ్వెంత, నీ బ్రతుకెంత? తలదూర్చొద్దని నన్నే అంటావా? మొన్న కూడా ఎవరు బుద్ధులు వచ్చినాయి అన్నావు, ఇప్పుడేం మాట్లాడతావు? ఇక ఇంట్లో ఏ తప్పు జరగలేదు, కేవలం వేరొక కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద గ్రడ్జు పెట్టి ఆ అమ్మాయితో అనవసరంగా ఎన్నో రకాల కుట్రలు చేశారని తనే స్వయంగా వచ్చింది. పిఎస్లో రిపోర్ట్ను కూడా పెట్టాం. ఈ విషయాలన్నీ తెలుసుకొని కూడా ఇంకా నువ్వు నోరు మెదపకుండా మాట్లాడకుండా సైలెంట్గా ఉండాల్సింది పోయి కళ్యాణ్ని, ఈ ఇంటి కుటుంబంలో భాగమైన కావ్య అప్పుల్ని కించపరిచేలాగా మాట్లాడతావా? ఇంకొకసారి నా కోడలి జోలికి వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి వస్తుంది. అక్క, ఏంటక్క ప్రతిరోజు ఏదో ఒకటి, ఇప్పుడే కదక్క అందరం కూడా బాగానే ఉన్నాం అనుకుంటే మళ్ళీ ఎందుకక్క అనవసరంగా గొడవలు అనగానే, అది మీ కోడలకు చెప్పు దానిలక్ష్మి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి నీ కొడుకు విషయంలో పెత్తనం చెలాయిస్తుంది. వాడికి ఏమీ తెలియదు కాబట్టి వాడు సైలెంట్గా ఉన్నాడు, కానీ వాడిని రెచ్చగొడుతుంది. ఈ విషయాలన్నిట్లోనూ అప్పుని ఒక పెళ్లిగాని అమ్మాయిని ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది. అది ఎంత తప్పో నీకేనా అర్థమవుతుందా దానిలక్ష్మి అనగానే, అర్థమవుతుందక్క, నిజానికి ఖచ్చితంగా తప్పే, కానీ తప్పటం లేదు. ఇన్నిసార్లు అన్ని రకాల గొడవలు అప్పు మూలంగా జరుగుతున్నాయి, కానీ అప్పుని ఈ ఇంటికి రాకుండా ఎవరైనా ఆపగలుగుతున్నారా? నా కొడుకుతో తిరగద్దు అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? ఎవరికైనా బాధే అక్క. మొన్నటి వరకు నువ్వు కనీసం రూములోంచి బయటకు రాలేదు. ఎందువల్ల? బావగారు తప్పు చేశారని, వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని. ఈరోజు బావగారు ఏ తప్పు చేయలేదు కాబట్టి బావగారు నువ్వు కలిసిపోయారు. కానీ మరి నా కోడల విషయంలో ఎందుకక్క మీకు అర్థం కావట్లేదు? ఆ అప్పు అలాగే నా కొడుకుతో తప్పు చేస్తుంది. ఆ విషయంలో నా కోడలు ఖచ్చితంగా గట్టిగా రియాక్ట్ అవుతుంది. అందులో నేను ఏ రకంగా ఆపమని చెప్పాలి? మీరందరూ ఇంటి పెద్దవాళ్ళు కాబట్టి ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నాను. ఆ అప్పుని ఈ ఇంటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇందిరాదేవి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దానిలక్ష్మి? అసలు నీ మాటలకి అంతూ పంతూ లేకుండా పోతుంది. చిచ్చి, అసలు నువ్వు ఆడపుట్టుకు పుట్టావా అని అనిపిస్తుంది. ఇప్పుడు అంతా తెలుసుకొని మళ్ళా అప్పు మీద నింద వేస్తున్నావు. నీ కడుపులో కూడా ఒక ఆడబిడ్డ ఉంది, మర్చిపోవద్దు. ఇక పింకీ కూడా కాలేజీలో చదువుతుంది, తన ఫ్రెండులతో అది కూడా సినిమాలకి షికార్లకి వెళ్తుంది. దాని మీద అనామిక ఎవరితోనో ఎక్కడికో సినిమాకి వెళ్ళిందని అనామిక లాంటిదే ఇక మీ ఇంట్లో వచ్చి నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు ఎవరిని వెనకేసుకొని వస్తావు చెప్పు, నీ మనస్సాక్షిని అడుగు అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇందిరాదేవి. చూడు అనామిక, మొన్నటి వరకు ఇంట్లో గొడవలుగా జరిగాయి కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేదు. అన్నిటికీ కూడా ఖచ్చితంగా సమయమే సమాధానం చెప్తుందని నా మనవరాలు కావి చెప్పినట్టుగా నేను ఎవరిని ఏమీ అనలేదు. కానీ ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, నీకు నిజంగా కళ్యాణ్ అంటే నమ్మకం ఉంటేనే ఈ ఇంట్లో ఉండు, లేదంటే పెట్టే పేడా సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. నిన్ను ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ రద్దాంతమే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటే కళ్యాణ్ విషయంలో కళ్యాణ్తో మాట్లాడకుండా కావ్య గురించి అప్పు గురించి మాట్లాడుతున్నావు. ప్రతిరోజు కావ్య అప్పు టాపిక్ లేకుండా నీకు గడవదు. ఈ రకంగా ఉంటే అసలు కాపురానికి నువ్వు పనికిరావు. నీ పర్సనల్గా నిన్ను ఏ రకంగా బాధ పెడుతున్నా బెడ్రూమ్ గడప దాటి బయటికి రాకూడదు. రాజ్, కావ్యలు సంవత్సర కాలం పాటు వాళ్ళిద్దరూ కాపురం చేయలేదు, ఒకే రూమ్లో ఉంటూనే ఉన్నారు. కానీ ఆ విషయం బయట పడలేదు. కానీ నువ్వు పెళ్ళైన 2వ రోజే బయటకు వచ్చి సోఫాలో నిద్రపోయినట్టు నటించి అందరికీ కూడా వాడి గురించి చెప్పి చాలా ఘోరంగా అందరినీ బాధ పెట్టావు. అప్పటి నుంచి 4 నెలలైంది, ఇప్పటి వరకు ఒకటే రద్దాంతం. నీ మనస్సాక్షిగా నేను ఈరోజు చెప్తున్నాను దానిలక్ష్మి, నీ కోడలు కరెక్ట్గా ఉంటేనే ఈ ఇంట్లో ఉంటుంది, లేదంటే నువ్వు అలాగే ప్రకాశం, నీ కోడలు, నీ కొడుకు నలుగురు కూడా బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే చూస్తూ ఈ రకంగా గొడవలు పడుతూ ఉంటే నా మనసు చాలా బాధపడుతుంది. బంగారం లాంటి కళ్యాణ్ మీద నిందలు వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే పెళ్ళి కావాల్సిన అమ్మాయిని ఇక అందరి ముందు, మీడియా ముందు చాలా ఘోరంగా అందరి ముందు చిత్రీకరించింది.
అందుకే ఈరోజు ఈ కుటుంబం అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకునే నేనే అన్నాను అంటే ఏ రకంగా నీ కోడలు బిహేవియర్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి అని వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడికి వస్తాడు ప్రకాశం. బాగుంది కదా, చాలా బాగుంది. చూడువే ధాన్యం, ఈ ఇంట్లో నువ్వు కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అందరి దృష్టి నీ వైపే ఉండేది. కోడలుగా ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకున్నావు. కానీ ఈరోజు అమ్మే కేవలం నిన్ను అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పింది. ఎందుకో నీకు అర్థమైందా? కేవలం ఒక ఆడపిల్లని ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి. నాకైతే మాత్రం ఈ ఇంట్లోంచి బయటికి రావాలని లేదు. నీకు గనక నీ కోడలంటే చాలా ప్రేమ ఉంటే నువ్వు నీ కోడలు బయటికి వెళ్ళిపోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక ప్రకాశం, పదరా కళ్యాణ్, ఇలాంటి వాళ్ళతో మాటలెందుకు, చేతల్లో చూపిస్తే సరిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడికి అనామిక, అది కాదంటీ, అసలు నేను అనగానే ధాన్యలక్ష్మి అనామిక చంప పగల కొడుతుంది. ఇదిగో అనామిక, నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అసలు చిన్నదానికి పెద్దదానికి నా కొడుకుని ఎందుకో అప్పుతో అంటగడుతున్నావు? ఆ అప్పుని అలాగే కళ్యాణ్ని నీ కల్లారా చూసావా ఏంటి? చూడలేదు కదా, జరిగిందంతా విన్నావు కదా. అయినా కూడా పదే పదే అప్పు అప్పు అని చెప్పి నీ జీవితంతో పాటు ఆ అప్పు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? నిజానికి ఈరోజు నీ వెనకాల నేను ఉన్నానని అనుకున్నాను, కానీ నీ వెనకాల ఉంటున్నందుకు నా మనసుకి నాకే సిగ్గేస్తుంది. నా కొడుకు విషయంలో మర్యాదగా తలదించుకొని నా కొడుకు చెప్పినట్టుగా ఉంటూ వాడితో సరదాగా ఉండు, అప్పుడు నీ వెనకాలే ఉంటాను. కానీ నా కొడుకుని నిందిస్తూ కావాలని పెత్తనమంతా నీ చేతిలోనే ఉండాలని భావిస్తే మాత్రం ఇక ముందు నన్ను అత్తయ్య అని పిలవద్దు అని చెప్పి మొత్తానికి ఇక అనామికని దూరం పెట్టేస్తుంది ధాన్యలక్ష్మి. ఇక అనామిక ఏకాకిలాగా ఉండిపోతుంది. కావ్యరాజులు అయితే ఇక ఇంటికి రాగానే ఎవరు కూడా గొడవ సంగతి ఎవరు చెప్పరు. ఇక కావ్యరాజుని చూసి అపర్ణ, పదండి మీ ఇద్దరికి ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి అనగానే, అదేంటి మమ్మీ ఫ్లైట్ ఏంటి, టైం అయిపోవడం ఏంటి అనగానే, ఇంకా ఇక్కడెందుకుంటావురా, మీ ఇద్దరు కూడా హనీమూన్ వెళ్ళాలి. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు నా కోడల్ని తీసుకొని సరదాగా గడిపిరా. ఎప్పుడు చూసినా మీకు ఆఫీస్ టెన్షన్స్ నీకుంటాయి, ఇంట్లో టెన్షన్స్ కావ్యకుంటాయి. అందుకే నీకు చెప్తే నువ్వు ఏదో ఒక రకంగా ఆపేస్తావని తెలుసుకొని నేను హనీమూన్ టికెట్లు బుక్ చేశాను. ఈవినింగే ఫ్లైట్ ఉంది. ఖచ్చితంగా మీ లగేజ్ కూడా ఆల్రెడీ ప్యాక్ అయిపోయే ఉంది. ఇక మీరు వెళ్ళడమే ఆలస్యం అని చెప్పి ఇక కావ్యని రాజ్ని ఇద్దరిని హనీమూన్కి పంపించేస్తుంది ఇక అపర్ణ ఆ రకంగా పంపించిన వెంటనే ఇక ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషంగా ఇక హనీమూన్కి వెళ్ళిన జంట ఖచ్చితంగా కావ్య కడుపుతో తిరిగి రావాలి అని చెప్పి ఇక దండం పెట్టుకుంటుంది ఇందిరాదేవి. ఇక వెంటనే గోతికాడుకు నక్కలాగా కాచుకొని కూర్చుని ఉన్న ఇక రుద్రాణి, అమ్మయ్య ఇన్ని రోజులకి మనకి ఇక ఒక మంచి అవకాశం వచ్చింది, ఆ కావ్యని చంపేయాలి. అప్పుడే ఇంటికి ఖచ్చితంగా ఈ ఇల్లు మన సొంతం అవుతుంది. అది ఉన్నంతకాలం ఖచ్చితంగా మన సొంతమే కాదు, మనం కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి. ఒరే రాహుల్, వాళ్ళు వెళ్ళే కారుకి నువ్వు వెంటనే కూడా ఇక బ్రేకులు తీసేసే, ఏది ఏమైనా పర్వాలేదు, కావ్య ప్రాణాలతో బయట పడకూడదురా అని చెప్పి ఇక రాసు కావ్య వాళ్ళు వెళ్ళే కారుకైతే ఇక యాక్సిడెంట్ జరగాలని బ్రేకులు ఫెయిల్ అయిపోయేలాగా చేస్తాడు రాహుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రాహుల్ చేసే పనికి రాజ్ కావ్య ఏం జరుగుతుంది, అలాగే ఇక రాహుల్ చేసిన కుట్ర ఏ రకంగా బయటపడుతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.